కొట్టుకోరు బాగా కొట్టుకోరు అట్లా కొట్టుకోరు లేచి లేచి పాస్ పరుపులు అట్లే కొట్టుకోవాలి. ఏమిటి కొట్టుకుంటున్నారా అసలుకి విన్నుగా చిన్న విషయం పెద్దగా అవుతుంది కదరా మీకు. రే మరి నీవు మస్తు లేపుతున్నావు అది లడ్డు. మరి నువ్వు కూడా నీకు అందుకనే స్కూల్ పంపిద్దామంటున్నా. వీళ్ళు ఎట్లా కొట్టుకుంటున్నారు చూస్తున్నావా. నడు తయారీగా అనుకోండి. 8 అయింది అంతే, పెద్దగా టైం కాలే. నడు గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. 8 అయింది. స్కూల్ పెట్టుకుని ఇంత లేట్ ఎందుకు లేచినామంటే బొట్టు పోయినట్టుంది, పెట్టుకొని చెప్తా. స్కూల్ పెట్టుకొని ఇంత లేట్ ఎందుకు లేచినామంటే హోమం ఉందనమాట. ఎవ్రీ ఇయర్ స్కూల్లో హోమం జరిపిస్తారు, ఇన్వైట్ చేసిర్రు. సో ఇది 3rd ఇయర్ మేము వెళ్తున్నాము. ఇంకా అది 10 గంటలకు స్టార్ట్ అయ్యి 12:30 1 కూడా అవుతుంది. ఆ టైంకి పిల్లలకి బాక్స్ ఇచ్చి రావాలి కదా. మరి మేము హోమంలో కూర్చుంటాం, 11కి ఉండలేదు, పిల్లలకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి స్కూల్ క్యాన్సిల్ చేసినాం. కానీ షాప్స్ అవన్నీ ఏమో మొత్తం తెలంగాణలో షాప్స్ అవన్నీ ఏమో బంద్ ఉన్నాయంట, స్కూల్స్ బంద్ లేవంట. స్కూల్స్ కూడా బంద్ ఉంటే బాగుండు. ఈ వీక్ అంతా నిన్న మొన్న వెళ్ళిరు అంతే, బుధవారం గురువారం. సోమవారం స్కూల్ వర్షం పడిందని బంద్ చేసారు. మంగళవారం అయితే మేమే పంపలేము, వాళ్ళకి వర్షం పడుతుంది, చిన్న పెద్దోడికి దెబ్బ తగిలిందని. ఇంకా మంగళవారం బుధవారం గురువారం ఒకటి వెళ్ళి మళ్ళీ ఈరోజు హాలిడే. ఈ వీక్ అంతా హాలిడేనే ఉంది వాళ్ళకి. సో హోమంకి వెళ్తాము అనమాట. ఎవ్రీ ఇయర్ పిలుస్తారు, చాలామంది కపుల్స్ని పిలుస్తారు ఒక స్కూల్లో, అందుకోసం అని చెప్పేసి. అది ఒక్కోసారి హాలిడేస్లో, అది ఒక్కోసారి సండే ఆ టైంలో వస్తుండే, కానీ ఇయర్ స్కూల్ ఉన్న టైంలో వచ్చింది. ఇవే పోగొట్టినావా? వీళ్ళేమో ఇంట్లో ఉంటే గొడవలే పడుతుంది. నీకు దెబ్బ తగ్గుతుందా? చూపి, తగ్గుతుందా? పూజ ఎంతైనా 1 లోపు అయిపోతుంది. భోజనాలు కూడా పెడతారు, 1:30 ఇంటికి వస్తాం. ఆ తర్వాత మళ్ళీ ఇట్లే కూడా పడుతుంటారు. వీళ్ళని పూజలో కూర్చోబెట్టుకోవాలి, పక్కనంటే కూడా చక్కగా చేయిస్తారో లేదో తెలియదు. అప్పుడైతే ఒకసారి సండే వచ్చిండే, ఇంకోసారి ఏమో హాలిడే వచ్చిండే. అప్పుడు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికాడ పెట్టిండే, సతాయిస్తున్నారని. ఇయర్ కొంచెం పెద్దగా అయ్యారు లాస్ట్ ఇయర్స్ కన్నా. చక్కగా కూర్చుంటారు, ఇట్లా సతాయిస్తారు. చక్కగా కూర్చుంటే పూజలో కూర్చోబెట్టుకోవచ్చు వీళ్ళని కూడా. మా చిన్నోడు డిస్టర్బ్ చేస్తాడు. చూద్దాం, ఇప్పుడైతే రెడీ అయ్యి వెళ్తాం. మీరు సైలెంట్గా కూర్చోరు, లేకపోతే కూర్చోబెట్టుకోవచ్చు మిమ్మల్ని కూడా అని చెప్తున్నాను. సైలెంట్గా ఉంటే మీరు కూడా కూర్చోవచ్చు. ఫస్ట్ ఇవన్నీ తీసి ఇంకా అయిపోయి రేపు అమాస, ఎల్లుండి నుంచి ఎంతన్నా తినోర్రి. రేపటికి అయిపోతుంది రా శ్రావణ మాసం. తెచ్చుకోండి 2 days, ఈరోజు రేపు. మళ్ళీ వినాయక చవితికి మళ్ళీ బొంతలు వండుకోవాలి. వీళ్ళు తింటామంటున్నారు, మళ్ళీ వినాయక చవితికి మళ్ళీ బొంతలు వండుకోవాలి. వీళ్ళు 2-3 days వచ్చి తింటామంటున్నారు. తినండి, ఇంకా ముట్టుకుంటున్నారు. తిన్నాక మళ్ళీ వాషింగ్ మిషన్లో బొంతలు వేస్తే అయిపోతుంది. అక్కడ పెట్టేసిన నేనైతే.
ఇక వెళ్ళేటప్పుడు రెడీ అయ్యేటప్పుడు ఎక్కడ అక్కడ 3 years ఈ ఇయర్ తోటి 3 years కంప్లీట్ అయ్యింది. ఆయన లాస్ట్ వీకే పెడుతున్నానేమో కదా, వర్షం పడిందని క్యాన్సిల్ చేసిరా, లేట్ చేసిరా? లాస్ట్ ఇయర్ మనకు అంత వర్షం పడింది కదా, వర్షం పడిందని ఒక వీక్ లేట్ చేసిరా, లేకపోతే ఎప్పుడు ఇట్లా ఇదే టైంకి వేస్తారా? పోయిన వీక్ అయ్యేదే, లాస్ట్ టైం ఫుల్ వర్షం పడిందని ఇయర్ లేట్ చేసారు. నేనైతే ఫస్ట్ టైం అంతకుముందు ఇయర్ అయితే తెలియక డ్రెస్ కట్టుకెళ్ళిన, లాస్ట్ టైం లంగావోని కట్టుకెళ్ళిన, ఈ ఇయర్ శారీ కట్టుకొని ఫస్ట్ టైం వెళ్ళిన. అసలు ఆ శారీ కట్టుకొని నేను బయటకు వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైం. నాకు వచ్చినాడు కట్టుకుని వెళ్ళిన తన. సో ఈ యజ్ఞం వచ్చేసి అయితే ఆర్య సమాజ యజ్ఞం అనేది అంటారు. అంటే ఇదే మనది సనాతన ధర్మం గురించి, హిందువులు పూజలు పునస్కారాలు, ఈ హోమాలు యజ్ఞాలు ఇవన్నీ వెనుకబడిపోతున్నాయి, జరగట్లేదు, ఇవన్నీ జరగాలి, ప్రకృతి నేచర్ అంతా కాపాడాలి అనే ఒక ఇదితోటైతే కండక్ట్ చేస్తుంటారనమాట. సో దానికోసం అని చెప్పేసి కపుల్స్ని అయితే పిలుస్తుంటారు. సో ఈ యజ్ఞం అయితే ఇది థర్డ్ ఇయర్ అని చెప్పిన కదా. సో ఈ యజ్ఞంలో కూర్చున్న ఎవ్రీ ఇయర్ మాకైతే మంచి జరిగింది, ఏదో ఒకటి పాజిటివ్ జరుగుతూనే ఉంటుంది అనమాట, మంచి జరుగుతుంటుంది. అందుకే ఎవ్రీ ఇయర్ పిలుస్తుంటారు, వెళ్తుంటాం మేము. కానీ పిల్లల్ని ఈ ఇయర్ కూడా వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిరు, ఎందుకంటే పిల్లల్ని పెట్టుకోవడం కూర్చోవడం కష్టమవుతుంది. కొన్ని క్లిప్స్ తీసిన చూపిస్తా. పొగ అనేది యజ్ఞం అంటే మంట నిప్పు అంత ఉంటుంది కదా, ఆ పొగకు అనేది పిల్లలు కూర్చోలేరు అనమాట. సో పక్కన తీసుకెళ్ళి కూర్చోబెడతారు, వీళ్ళు ఉండరు, తులశాస్త్రాలు చేస్తుంటారు, వీళ్ళ గురించి తెలిసిందే కదా, ఉండరు అనమాట వేరే వాళ్ళ దగ్గర, మా దగ్గరనే ఉంటారు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళామంటారు, మళ్ళీ పొగలో కూడా కూర్చోలేరు. అందుకే అక్కడ కొంతమంది కూడా 2-3 పిల్లల్ని తీసుకొచ్చారు, వాళ్ళ పిల్లల్ని కూడా టీచర్స్ వాళ్ళు స్టూడెంట్స్ తీసుకొని పక్కన కూర్చోబెట్టుకునే కానీ బాగా ఏడుస్తుండే. సో ఇంకా అదంతా డిస్టర్బెన్స్ ఉండడం కంటే వీళ్ళు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి ఉండడమే బెటర్ అనమాట. అందుకే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికనే దింపినాం ఇయర్. వెళ్ళిన 10 minutesకి పూజ అయితే స్టార్ట్ అయిండే. సో పూజ అయితే ఎంత మంచి జరిగింది. సో చేసిన ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి మంచి పాజిటివ్ జరుగుతూ ఉంటుందని చెప్పిన కదా. సో ఎక్కువ వీడియో అయితే తీయలేదు, మనం కాన్సన్ట్రేషన్ అంతా యజ్ఞంలో పెట్టాలి కాబట్టి. పూజ అయిపోయి మధ్యలో పంతులు గారు మాట్లాడుతున్న గ్యాప్లో అయితే కొంచెం వీడియో తీసిన అంతే, అవే క్లిప్స్ అయితే యాడ్ చేసిన. సో చూడండి, నచ్చితే లైక్ చేయండి, ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.